ప్రతిదీ టెస్టులు రాస్తున్నారు, టెస్ట్ రాస్తే కానీ చెప్పలేకపోతున్నారు డాక్టర్లు అనేది ఇంకో వర్షన్. నాలెడ్జ్ ఉందండి పేషెంట్స్ కూడా. నేను మొన్నకి టీకేఆర్ సర్జరీ చేస్తే పోస్ట్ సర్జరీ నేను ఎక్స్రే అమ్మటే వాళ్ళ అబ్బాయికి పంపిస్తే వాళ్ళ అబ్బాయి నాతో అంటున్నాడు అలైన్మెంట్ చాలా బాగుంది సార్ అన్న. సో ఏంటంటే ఆయన చాట్ జీపీటీలో పెట్టాడు ఎక్స్రే. అయితే ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ చాలా కమర్షియల్ అయిపోయింది అని కూడా అంటున్నారు. మీరు డాక్టర్స్ కమర్షియల్ అని అంటున్నారు, దానికి నేనేమంటున్నానంటే మీకు ఎవరైనా సర్జన్ కానివ్వండి, ఫిజిషియన్ కానివ్వండి, ఏదైనా ఒక టెస్ట్ రాసి అది మీకు అనవసరం అనిపిస్తే ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అంటారు డాక్టర్ ప్రొఫెషన్ పై? నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఇన్స్టాగ్రామ్ చూస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మనీ తీసుకుని ఫేక్ ప్రమోషనల్ వీడియోస్ కూడా చేస్తున్నారు. రేపు ఆ హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఆ పర్సన్ దగ్గరికి వెళ్తారా అనేది మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ మొన్న ఈ మధ్య మా అపార్ట్మెంట్లో ఒక బాబు ఆడుకుంటూ పడిపోయాడు, హ్యాండ్కి చిన్న ఫ్రాక్చర్ లాగా అయింది. కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక డాక్టర్ ఏమో సర్జరీ చేయాలన్నారు, ఒక డాక్టర్ ఏమో సర్జరీ అవసరం లేదు అని అన్నారు. అసలు ఏ డాక్టర్ని నమ్మాలి? చాలా మంది ఫ్యామిలీస్ లో తెలియకుండా మనం ఎక్కువ కార్బ్స్ తీసుకుంటాం, అది ప్రాబ్లం. కానీ మన పెద్దవాళ్ళు కూడా ఎక్కువ కార్బ్స్ తినేవారుగా. మేడం అంటే ఇప్పుడు జనరేషన్ లో 20s నుంచి తెలుసు అందరికి డిస్క్ బల్జ్. పేషెంట్స్ ఇమ్మీడియట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మందులు వేసుకుంటే మళ్ళీ బయటకు వచ్చింది లోపలికి పోతుందా అని అడుగుతారు. ఈ మధ్య డాక్టర్లు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలా, అవసరమా? పేషెంట్ ఫోన్ చేసాడు, సార్ నాకు పైన బట్టతలు ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, మంచి డాక్టర్ సజెస్ట్ చేయడం. ఒక డాక్టర్ సజెస్ట్ చేస్తే వాడు ఎంబటే ఏమంటాడు, ఇన్స్టాగ్రామ్ లో ఏం లేదేంటి మేడం గురించి, ఆవిడ చేసిన సర్జరీలు ఏం కనపడలేదు అంటాడు. ఈ లెక్కన మీరు డాన్స్ వీడియో పెడితే ఏమందరు? నాకు డాన్స్ రాదండి. పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికి నెక్ పెయిన్ ఇష్యూస్ కూడా ఎక్కువైపోయాయి. ఫోన్ ఇలా పెట్టుకొని చూస్తాం. సో ఏమవుతుందంటే ఎవ్రీ 10 degrees మెడ వంచే కొద్దీ మెడ మీద 20s లోనే 30s లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఏంటి? నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, డిస్క్ బల్జ్లు, షోల్డర్ పెయిన్స్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంప్లైంట్స్ అందరికీ చాలా ఎక్కువైపోతున్నాయి. దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అని కొంచెం ఐడియా ఉన్నా కూడా చేయట్లేదు చాలా మంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. 20s లోనే 30s లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఏంటి? నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, డిస్క్ బల్జ్లు, షోల్డర్ పెయిన్స్, ఒక్కటి కాదు, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంప్లైంట్స్ అందరికీ చాలా ఎక్కువైపోతున్నాయి. దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అని కొంచెం ఐడియా ఉన్నా కూడా చేయట్లేదు చాలామంది. ఏదో బిజీ లైఫ్లో పడిపోయి కాంప్లికేషన్స్ ఇంకా పెంచుకుంటున్నారు. బట్ అలానే హాస్పిటల్స్ చుట్టూ తిరగాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే సర్జరీ అంటారేమో అని చెప్పేసి మైండ్లో ఒక బ్లాక్ అనమాట. సరే, ఇవన్నీ రిలేటెడ్ చాలా విషయాలు ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం మన పాడ్కాస్ట్లో. వీ హ్యావ్ ఆర్థోపెడిషియన్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ సాయి చంద్రం వల్లాది గారు. సార్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ అన్స్క్రిప్టెడ్ విత్ జో. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఫస్ట్ అసలు అందరి మైండ్లో ఇప్పుడు ఈ రోజుల్లో తిరుగుతున్న ఒక డౌట్, అసలు డాక్టర్లు అంటేనే భయపడుతున్నారు. అఫ్కోర్స్ డాక్టర్లు మా పాలేట దేవుళ్ళు, బట్ ఎట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో డాక్టర్లు అంటే ఎందుకు భయపడుతున్నారు, హాస్పిటల్ కంటే వెళ్ళాలి అంటే ఎందుకు భయపడుతున్నారు? బిల్స్, టెస్ట్లు, సర్జరీ అంటారేమో అని భయాలు ఇవే తిరుగుతున్నాయి. కామన్గా హాస్పిటల్ విజిట్ అంటేనే భయపడుతున్నారు. ఏమంటారు? అంటే బిల్స్ ఎక్కువ అంటే నేను ఒకటి చెప్పగలనండి, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కార్కి, బైక్కి ఎందుకు ఇన్సూరెన్స్ చేయిస్తాము? ఒక ప్రాణం లేని వాటికే మనం ఇన్సూరెన్స్ చేయిస్తున్నప్పుడు సో మన హెల్త్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఇబ్బంది రాదు. ఒక స్టడీ ప్రకారం ఏంటంటే ఇండియాలో చాలాసార్లు ఒక మేజర్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ దే గో టు బిలో పవర్టీ లైన్. ఒకసారి ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అవుతే లేదా మేజర్ హాస్పిటల్ అడ్మిషన్ అవుతే, లైక్ ఇప్పుడు నేనే ఉన్నానండి, లైక్ దేవుడి దయలో నాకు ఒక సమ్ 10 lakhs ఇన్సూరెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను రోడ్డు మీద పోతున్నాను, నాకు హెడ్ ఇంజురీ అయింది ఫర్ ఎగ్జాంపుల్, లేదా నాకు ఏదో వెరీ రేర్ క్యాన్సర్ వచ్చింది, ఒక 20-30 lakhs కావాలి అంటే నాకు కూడా ఇబ్బంది. హెల్త్ ఇన్సూరెన్స్ మనకి డెఫినెట్గా సేవ్ చేస్తుంది. ఇంకోటి, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కనుక చేయించుకుంటే మనకు సర్ప్రైజెస్ ఉండవు. చాలాసార్లు ఏంటంటే మనం రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోమన్నమాట. సో మన కార్కి, బైక్కి ఎలాగైతే సర్వీసింగ్ చేయిస్తామో అలాగే మనం కూడా ఎవ్రీ ఇయర్లీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే మనకి షుగర్ ఏమైనా వచ్చినా, బీపీ ఏమైనా వచ్చినా, గుండె జబ్బులు ఏమైనా వచ్చినా, ఇలాంటి చిన్న చిన్నవి మనకి బయటపడతాయి. సో దానికి మందులు వాడితే చాలా వరకు తగ్గిపోతాయి. సో బై అండ్ లార్జ్ ఏంటంటే ప్రతి హాస్పిటల్ వాళ్ళు కూడా ముందే అడ్మిషన్ అప్పుడే వాళ్ళు డీటెయిల్డ్గా కౌన్సిల్ చేస్తారు. సో ఇక్కడ ఈ సర్జరీకి రఫ్గా 1 lakh అవుతుందండి,
లేదా ఈ సర్జరీకి రఫ్గా 2 lakhs అవుతుందండి అని. మనకి ఓకే అనుకుంటే అక్కడ చేయించుకుంటాం. లైక్ మనకి చాలా హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు గనక మొన్న చూస్తే ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. వాడు అమెరికాలో ఆ పేషెంట్ ఎంఆర్ఐకి వెళ్తే 3 లక్షలు అయింది. ఇంకో వీడియోలో కడుపు నొప్పి అని పోతే అసలు ఈ సీరియస్ కాదని చెప్పి వాడు ఏడుస్తున్నాడు. లైక్ హాఫ్ డే ఏ డాక్టర్ వాళ్ళని చూడలేదు. ఆ వీడియోస్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. లైక్ వాళ్ళే చెప్తారు అమెరికా కన్నా, యూకే కన్నా, ఆస్ట్రేలియా కన్నా. ఎందుకంటే యూకేలో కూడా ఏదైనా స్పెషలిస్ట్ని కలవాలంటే కనీసం 1 month 2 months వెయిట్ చేయాలి అపాయింట్మెంట్ కోసం. ఆస్ట్రేలియా కూడా అంతే, డెడ్స్లో. సో ఇండియా ఈజ్ ద చీపెస్ట్ అండ్ బెస్ట్ సెంటర్ ఆర్ కంట్రీ ఫర్ ఎనీ కన్సల్టేషన్. మీరు ఇప్పుడు ఒక న్యూరాలజిస్ట్ని కలవాలనుకుంటే హార్డ్లీ 1-2 hours కలుస్తారు. వేరే కంట్రీస్లో ఏంటంటే డాక్టర్స్ అవైలబిలిటీ తక్కువ, డాక్టర్స్ని కలవాలంటే అదొక పెద్ద ప్రహసనం అనమాట. నాకు లాస్ట్ మంత్ ఒక పేషెంట్ వచ్చారు జర్మనీ నుంచి. వాళ్ళ పాపకి ఆటిజం అనమాట. జర్మనీలో చైల్డ్ సైకాట్రిస్ట్ అనుకుంటాను. అపాయింట్మెంట్కి వాళ్ళకి 1 year వెయిట్ చేయాలట. సో వాళ్ళు ఇంకా చెప్తున్నారు, మేము పర్మనెంట్గా ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నామండి, ఇండియాకి మించిన కంట్రీ లేదు హెల్త్లో అని. అంటే పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం ఉంది, అంతే. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మెయిన్ అంటున్నారు, ఓకే. అండ్ చిన్న చిన్న టెస్టులు చేయించుకోవాలి రెగ్యులర్గా, అప్పుడే మీకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందే బయటపడుతుంది అంటున్నారు. సో రెగ్యులర్ చెకప్స్ హౌ ఫ్రీక్వెంట్లీ? మేడం ఎవ్రీ బర్త్డేకి ఒక 1-2 weeks ముందు జస్ట్ సిబిపి, కిడ్నీ చెకప్, అంటే ఐ మీన్ RFT, రీనల్ ఫంక్షన్ టెస్ట్, LFT, తర్వాత 2D ఎకో, ECG, బేసిక్ లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, ఇలాంటివి చేయించుకుంటే, ఒక యూరిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ చెక్ చేయించుకోవడం, బేసిక్ థింగ్స్. క్యాన్సర్ మార్కర్స్ ఏవేవో అవసరం లేదు, బేసిక్ థింగ్స్ చేయించుకున్నా చాలు. సో మనకున్న బిజీ స్కెడ్యూల్లో మన గురించి మనం సంవత్సరానికి 1 రోజైనా కేటాయించాలి అనేది నా ఒపీనియన్. ఎంఆర్ఐలు కూడా చాలా మంది చాలా ఫ్రీక్వెంట్ గా సజెస్ట్ చేస్తున్నారు. సజెస్ట్ చేయడం కాదు, పేషెంట్లే వాళ్ళంతా వాళ్ళు ఇయర్కి ఒకసారి చేయించుకుంటారు. నేను రెగ్యులర్గా చూస్తాను కదా. ఇప్పుడు పేషెంట్ ACL టేర్ ఉంటుంది, నీ పెయిన్ వస్తే డాక్టర్ చెప్పే లోపల వాళ్ళే చేయించుకుంటారు. ఎందుకు చేయించుకున్నారండి అంటే, అది నాకు ఇంతకుముందు ఆల్రెడీ టేర్ ఉంది సార్, అది పెరిగిందా లేదా తెలుసుకుందామని అని. ఓకే ఓకే. నాకు అదే, ఇప్పుడు మీరు కెనడాలో మీ ఫ్రెండ్స్ ఉంటే అడగండి, 1 month దే హ్యావ్ టు వెయిట్. ఎంఆర్ఐకి దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 month. కానీ ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే 1 month కాదు, 2-3 hours అయిపోతుంది ఇక్కడ ఎంఆర్ఐ. ఇక్కడ ఓవర్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. నడుము నొప్పి పేషెంట్ ఉన్నారు, మనం ఇప్పుడు సరే ఒక రోజు చూద్దామండి, మందులు వాడి చూద్దామంటే, సరే ఎంఆర్ఐ వద్దా అంటే, ఎంఆర్ఐ రాయిపోతే డాక్టర్కి నాలెడ్జ్ లేదనుకునే రోజుల్లో ఉన్నాం మనం. ఇదొక వర్షన్. కానీ ప్రతిదీ టెస్టులు రాస్తున్నారు, టెస్ట్ రాస్తే కానీ చెప్పలేకపోతున్నారు డాక్టర్లు అనేది ఇంకో వర్షన్. దానికి నేనేమంటున్నానంటే, మీకు ఎవరైనా సర్జన్ కానివ్వండి, ఫిజిషియన్ కానివ్వండి, ఏదైనా ఒక టెస్ట్ రాసి అది మీకు అనవసరం అనిపిస్తే మీరు హ్యాపీగా ఇంకో డాక్టర్ని సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. నాట్ ఓన్లీ ఫర్ టెస్ట్స్, మీకు ఏమైనా సర్జరీ అయినా కూడా ఇండియాలో డాక్టర్స్కి అవైలబిలిటీ ఏం తక్కువ లేదు. KPHBలోనే ఫుల్ వచ్చాడు మంది డాక్టర్స్ ఉన్నారు. సో మీకు ఏదైనా డాక్టర్ అనవసరంగా చెప్పాడు అనిపిస్తే ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి, నథింగ్ రాంగ్ కదా. నేను కూడా మా అత్తయ్య గారికి, ఆవిడకి బ్యాక్ పెయిన్, నేను ఇద్దరు సర్జన్స్ ఒపీనియన్ తీసుకున్నాను. సో డూ యూ రియలీ సజెస్ట్ రెగ్యులర్ బేసిస్ లో కూడా, ఇప్పుడు సర్జరీ అని సజెస్ట్ చేసిన వెంటనే కూడా సెకండ్ ఒపీనియన్ ఇస్ అ మ్యాండేట్ అంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను ఎక్కువ నీ అండ్ షోల్డర్ చేస్తాను మేడం, టీకార్స్ చేస్తాను, ఆర్థ్రోస్కోపీలు, ACL రికన్స్ట్రక్షన్స్, MCL రికన్స్ట్రక్షన్స్, షోల్డర్ సర్జరీలు అవి చేస్తాను. మిగతా ట్రామా అవి కూడా చేస్తాను, కానీ బట్ ఎక్కువ రీప్లేస్మెంట్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్. సో నేను మా అత్తయ్య గారి విషయంలోనే ఇద్దరు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఆవిడేం భయస్తురాలు. ఆవిడకి ఏంటంటే సర్జరీ అంటే అది ఫెయిల్ అయితే మళ్ళీ నేను జీవితాంతం మంచం మీద ఉండాలని ఆవిడకి భయం. సో నథింగ్ రాంగ్, ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం తప్పేముంది. మనం అల్టిమేట్గా ఏంటంటే పేషెంట్కి బెనిఫిట్ జరగాలి, అంతే కదండి. దట్స్ ద ఓన్లీ ఎయిమ్. సో యూర్ సేయింగ్ అంతమందిని కూడా ఇంకొక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయమంటారా, డౌట్ ఉన్న వాళ్ళందరినీ? అంతే కదా మేడం. ఇప్పుడు అనుమానం పెనుభూతం. ఇప్పుడు చాలా మందికి నాలెడ్జ్ ఉందండి, పేషెంట్స్ కూడా, వాళ్ళకు కూడా అంత అమాయకుల్లాగా లేరు. నేను మొన్నకు టీకేఆర్ సర్జరీ చేస్తే, పోస్ట్ సర్జరీ నేను ఎక్స్రే ఏమంటే వాళ్ళ అబ్బాయికి పంపిస్తే, వాళ్ళ అబ్బాయి నాతో అంటున్నాడు అలైన్మెంట్ చాలా బాగుంది సార్ అన్నాడు. సో అలైన్మెంట్ బాగుందంటే ఒక డాక్టర్లకే తెలుస్తుంది అది, అంటే ఒక జాయింట్ రీప్లేస్మెంట్, ఒక ఆర్థోపెడిక్ సర్జన్కే తెలుస్తుంది. సో ఏంటంటే ఆయన ChatGPTలో పెట్టాడు ఎక్స్రే. చాట్ జీపీటీలో పెడితే ChatGPT చెప్తుంది
ఆ ఎక్స్రే ఎట్లుంది ఏందనేది. సో పేషెంట్స్కి చాలా నాలెడ్జ్ ఉంది, చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంది. సో ఎప్పుడైనా మనకి ఏదైనా Doubt వస్తే. డౌట్ అనిపిస్తే ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం అంతే. అయితే ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ చాలా కమర్షియల్ అయిపోయింది అని కూడా చాలా మంది అంటున్నారు. స్కిల్ వైజ్ ఇండియన్ డాక్టర్స్ ఆర్ వెరీ హైలీ స్కిల్డ్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ. పే వైజ్ వెరీ లో పే. ఓకేనా అండి, మీరు యుఎస్ యూకే కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ డాక్టర్స్కి వర్క్ ఎక్కువ, సర్జికల్ స్కిల్ చాలా బాగుంటుంది. మీరు డాక్టర్స్ కమర్షియల్ అని అంటున్నారు, ఎవరో కొందరిని దృష్టిలో పెట్టుకొని మీరు అందరిని అంటున్నారు. అందరూ అలా ఉన్నారని అనడం కాదు కదా. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే డిస్కషన్స్లో కూడా వింటుంటాను, ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకులే, ఇప్పుడు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది, ఇప్పుడు అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద బిల్స్ అయితే ఎందుకు వచ్చిందిలే అని ఒక థాట్ ప్రాసెస్లోకి స్లోగా వెళ్ళిపోతున్నారు. బట్ యాజ్ యూ సెడ్ అందరికీ అది వర్తించదు, బట్ జనాలు కామన్ పీపుల్ మాత్రం ఆ మైండ్ సెట్లోకి స్లోగా వెళ్తున్నారు. అండ్ ఇంతకుముందు మీరు అన్నట్టు ChatGPTని ఎట్లయితే రిపోర్ట్ అడిగారో అవసరమైతే వాళ్ళ ప్రాబ్లం చెప్పేసి టాబ్లెట్లు ఇస్తే కూడా వేసుకుంటున్నారు. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్. మొన్న ఒక వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో, ఎవరు డయాగ్నోస్ చేయలేని కండిషన్ ChatGPT డయాగ్నోస్ నేను చూసాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీమ్ అప్రోచ్ పేషెంట్కి బెనిఫిట్ జరగడం ఇంపార్టెంట్ అండి. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు నాకు డౌట్ ఉంటే నేను కూడా ChatGPTలో చదువుతాను, నేను గూగుల్లో చదువుతాను. ఏ డాక్టర్కి 100% అన్నిటి మీద నాలెడ్జ్ ఉండదు. ఐ కంప్లీట్లీ అగ్రీ. మనకి డౌట్ ఉన్నప్పుడు వేరే డాక్టర్ ఒపీనియను, వేరే సర్జన్ ఒపీనియను, వేరే యాప్ ఒపీనియన్ తీసుకోవడంలో నథింగ్ రాంగ్. అల్టిమేట్గా పేషెంట్కి న్యాయం జరగాలి, పేషెంట్కి బొక్క పెట్టకూడదు. పేషెంట్కి మన అమ్మా నాన్నకి చూస్తే ఎంత జాగ్రత్తగా చూస్తామో, మన అమ్మా నాన్నకి సర్జరీ చేస్తే ఎంత జాగ్రత్తగా సర్జరీ చేస్తామో అంత జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ ఉందనుకోండి, TKRA ఉంది, టోటల్ నీ రీప్లేస్మెంట్. ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మధ్యలో 200 స్టెప్స్ ఉంటాయండి. సో ఏ స్టెప్లో చిన్న ఇష్యూ అయినా దానివల్ల అవుట్కమ్లో ఎంతో కొంత ఇబ్బంది అవుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో నేను ఆర్థోపెడిక్స్ గురించి చెప్తున్నాను. నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ టెక్నాలజీస్ హెల్ప్, నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ అదర్ సర్జన్స్ హెల్ప్. అయితే ఇప్పుడు సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ అండ్ ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అంటారు డాక్టర్ ప్రొఫెషన్ పై? ఒక వెబ్ డిజైనర్ లేకపోతే ఒక గ్రాఫిక్ డిజైనర్ పని లేకుండా అది మనకి ఒక బ్రోచర్ ఇచ్చేస్తుంది, ఒక పాంప్లెట్ ఇస్తుంది. అలా అని వాళ్ళ ఉద్యోగాలు ఏమైనా పోవట్లేదు కదండి. ఇది కూడా అంతే. పేషెంట్ రేపు TKR ఇంప్లాంట్ సైజెస్ కూడా చెప్పచ్చేమో, నా మోకాల్కి వాడే సైజెస్ ఇవి ఉంటాయేమోనండి, లేదంటే నాలెడ్జ్ ఉంటుంది. బట్ సర్జన్స్ రోల్ ఈజ్ ఆల్వేస్ ఏ సర్జన్స్ రోల్. I mean, no one can replace a surgeon. That's what I feel. I was about to ask. Literally, AI will replace doctors. ఈ లెవెల్లో కూడా ఫేక్ న్యూస్లో, రియల్ న్యూస్లో వాట్ ఎవర్ కనిపిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. రీప్లేస్మెంట్ అవ్వదు మేడం. ఏమవుతుందంటే యాక్యురసీ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మనం రోబోటిక్ సర్జరీలు చేస్తున్నాం కదా, సేమ్ అలానే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ అంటాం అనమాట బేసిక్గా. సో యాక్యురసీ ఇంకా బాగా పెరుగుతుంది, అవుట్పుట్స్ బాగా పెరుగుతాయి, అవుట్కమ్ బాగుంటుంది. అండ్ కమింగ్ టు మన జనరేషన్ హెల్త్ని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నాం అంటారా మీరు డే బై డే? అంటే ఇప్పుడు ఏమైందంటేనండి, అందరం బిజీ అయిపోయాం మన ఓన్ బిజీ లైఫ్లో. కొన్నిసార్లు వాటర్ తాగడం మర్చిపోతాం, కొన్నిసార్లు నడవడం మర్చిపోతున్నాం, కొన్నిసార్లు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండట్లేదు. సో మళ్ళీ అదే సేమ్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం. నేను పొద్దున కూడా మార్నింగ్ సర్జరీ చేసి లైక్ వేరే ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే వాడు లాస్ట్ 2-3 years నుంచి ఎవ్రీ ఇయర్ CT కాల్షియం స్కోర్ చేయించుకుంటున్నాడు అంట. ఏంటంటే ఒకప్పుడు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి వచ్చేవి ఇప్పుడు 10 ఏళ్ళ ముందే వస్తున్నాయి అనమాట. సో మన ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ ఓకే, బట్ మీ ఒపీనియన్లో రెగ్యులర్గా ఈ జనరేషన్, స్పెషలీ మన జనరేషన్ చేస్తున్న ఒక కామన్ మిస్టేక్ ఏంటంటారు? కామన్ మిస్టేక్ అంటే లేట్గా నిద్రపోవడం చాలా తప్పట్లేదండి. 11:30కి పడుకుంటే ఎర్లీగా పడుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు. నేను పేషెంట్ని రెగ్యులర్గా అడుగుతాను, ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ అడుగుతాను మీ నిద్ర ఎలా ఉందని. వాళ్ళు చెప్పేసారు నిద్రకి ఏదో ఒకటి రాయండి సార్ అంటారు. ఎందుకంటే ఎవరికి సరైన నిద్ర ఉండట్లేదు. హార్డ్లీ రోజుకి 6 గంటలు పడుకుంటున్నాను నాకు తెలిసి. నిద్ర పడుకోవడం తగ్గిపోయింది. కొంతమంది నిద్రపోవడమే టైం వేస్ట్లా ఫీల్ అవుతున్నారు. అవునవును, నిజమే. ఆ టైంలో ఇంకేదో చేసేయచ్చు. బట్ అల్టిమేట్గా 6 to 7 hours సౌండ్ స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు ఇదివరకు మన మదర్స్, గ్రాండ్ మదర్స్ జనరేషన్ చూసుకుంటే 60s, 70s, 80s కూడా వాళ్ళు ఫిట్గా ఉన్నారు.
ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే 20s 30sలో కూడా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి, బ్యాక్ పెయిన్స్ అంటున్నారు, డిస్క్ బల్జ్ అంటున్నారు. ఇవన్నీ చాలా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయిపోతున్నాయి. స్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాయి. 20sలో 30sలో వినిపిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రీజన్ ఏంటంటారు? బేసిక్గా మొత్తం లైఫ్ స్టైల్ చాలా మారిపోయిందండి. బేసిక్గా నేను చిన్నప్పుడు పడుకోకపోతే మా అమ్మ కళ్ళకి జండు బాంబు పెట్టి పడుకోబెట్టేది. ఇప్పుడు ఏంటంటే ఎవరిని అడిగినా మా ఇంట్లో పిల్లలు 11కి పడుకుంటున్నారు, 12కి పడుకుంటున్నారు అనేది కామన్ అయిపోయింది. అవును. ఎందుకంటే అమ్మా నాన్న ఇద్దరు బిజీ, అవును. వాళ్ళ పనులు అయిపోగొట్టుకొని అన్నం తిని పడుకునేసరికి వాళ్ళకే 10:30 11 అవుతుంది. సో ఇంకా అమ్మా నాన్నని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. సో ఇంకోటి మెయిన్ థింగ్ ఎక్కడ మిస్ అవుతున్నా అంటే చాలా మంది ఫ్యామిలీస్లో గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు ఉండట్లేదు. కొంతమంది మిగిలిన వాళ్ళు పాపం కోవిడ్లో కొంతమంది చనిపోయారు పాపం. కొంతమందికి హెల్త్ సరిగ్గా సహకరించదు. సో ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా లేకపోయేసరికి ఇప్పుడు పిల్లలకి సరిగ్గా చాలా మంది ఇళ్లలో ఇప్పుడు ఇదో కొత్త ప్రాబ్లం. మీరు ఎక్కడ చూసినా చూడండి, ఆటిజం సెంటర్లు, స్పీచ్ థెరపీ సెంటర్లు కూడా పెరగడానికి రీజన్ అదే. దానికి తోడు మనం ఈ రైడ్స్ చూసారు కదా, అన్ని పెద్ద పెద్ద హోటళ్లలో చూస్తేనేమో ఎప్పుడో నెల నుంచి 2 నెలల నుంచి దాచిపెట్టిన ఫుడ్ పెట్టడం ఏంటండి, ఎంత దారుణం అది. మనం ప్రైస్ మాత్రం గట్టిగానే తీసుకుంటున్నారు వాళ్ళు, ఆ ఫుడ్ ఏమో ఎప్పుడో నెల క్రితం 2 నెలల క్రితం ఫుడ్ పెడుతున్నారు, మనం ఏమో తెలియక అదే తింటున్నాము. అంటే ఏ రకంగా చూసినా మనం ఇప్పుడు మనం మనీ కరెక్ట్ గా పే చేస్తున్నాం, కానీ మనకు వచ్చే క్వాలిటీ ఉండదు. మనం కొంచెం పాడు చేసుకుంటున్నాము, నిద్రపోక సరైన టయానికి తినక. కొని తిందామా అని చూస్తే దాంట్లో కూడా మళ్ళీ కల్తీ. మరి ఎర్లీ ఏజ్ నీ పెయిన్ అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటారు చెప్పండి? ఇప్పుడు అంటే అట్లీస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి చెప్పండి? మెయిన్గా వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం అండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి తెలియకుండా మనం ఎక్కువ కార్బ్సే తీసుకుంటాం, అది ప్రాబ్లం. కానీ మన పెద్దవాళ్ళు కూడా ఎక్కువ కార్బ్సే తినేవారుగా, మరి ఇది నెవర్ ఎండింగ్ డిబేట్. మేడం అంటే కనీసం వాళ్ళకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, ఇప్పుడు అది ఇంత లేదు, తగ్గిపోయింది. సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయినాయి, మహా అయితే కార్ డ్రైవింగ్. అఫ్ కోర్స్ ఇవన్నీ తెలుసు, బట్ స్టిల్ పీపుల్ అంటే అవాయిడ్ చేయలేకపోతున్నారు. ఎర్లీగా నీ పెయిన్స్ అనేది మాత్రం చాలా కామన్ కంప్లైంట్ అయిపోయింది. అప్పుడు 30sలోనే 35+ మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ నడలేని అన్నారు. సో ఓవర్ వెయిట్ లైఫ్ స్టైల్ ఇంకేంటంటారు? నేను కామన్గా చూసేది ఓవర్ వెయిట్, తర్వాత వాళ్ళకి ఏదన్నా డిఫార్మిటీ ఏమన్నా ఉందా, అలైన్మెంట్ అవి చూడడం. అంటే మనకి కొంచెం మెకానికల్ యాక్సిస్, అనటామికల్ యాక్సిస్ అని ఉంటాయండి, మనకు అవి కొన్ని స్కానోగ్రామ్లో తెలుస్తాయి. తర్వాత వాళ్ళకి కాండ్రోమలేషియా, పటెల్లా అనే ఈ మధ్య చాలా చూస్తున్నాం అనమాట. అంటే ఏంటంటే పటెల్లా ఇన్నర్ సర్ఫేస్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అది. ఇంకా నాన్ వెజ్ కన్సంప్షన్ కనుక ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి గౌట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. గౌట్లో కూడా అంటే ఏం లేదు, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, సో దానివల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి అనమాట. సో నాన్ వెజ్ కన్సంప్షన్ వల్ల కూడా, నాన్ వెజ్ కన్సంప్షన్ ఎక్కువ ఉందనుకోండి, అని రెగ్యులర్ బేసిస్ తింటూ ఉంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఫస్ట్ గ్రేట్ టో దగ్గర పెయిన్స్, యాంకిల్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇంకా రీసెంట్గా మేము చాలా కేసులు, ఆర్థరైటిస్ కేసులు చాలా చూస్తున్నాం. రుమటైడ్ ఆర్థరైటిస్, సీరోనెగటివ్ ఆర్థరైటిస్ అని చెప్పి. సో అది జెనెటిక్, ఇంకా మన చేతుల్లో ఏం లేదు. ఆర్థరైటిస్ ఇస్ జెనెటిక్ కంప్లీట్లీ, నాట్ నథింగ్ ఎల్స్. మేబీ ఇంకా వెరీ రేర్ కాజెస్ ఏమన్నా ఉండొచ్చేమో, కానీ అంటే పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ ఉంటుంది. అంటే వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ ఉండడం వేరండి. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇది షేర్ చేయండి 10 మందికి. మేము రెగ్యులర్గా చూస్తున్నాము 20sలో ఉన్న ఎస్పెషల్లీ ఫీమేల్స్ జాయింట్ పెయిన్స్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, ఈ 2 పాయింట్స్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, ఎంజేపీ అంటే రిస్ట్ జాయింట్స్, హ్యాండ్ జాయింట్స్, స్మాల్ జాయింట్స్ పెయిన్స్ విత్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. పొద్దున్నే లేయంగానే జాయింట్లంతా టైట్గా ఉన్నాయి, జాయింట్లంతా స్టిఫ్గా ఉన్నాయి అంటే మీరు దయచేసి అశ్రద్ధ చేయొద్దు. మీరు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ, ఆర్థోపెడిక్ సర్జన్ కానీ, రొమటాలజిస్ట్ని కానీ సంప్రదించండి. చాలా కేసెస్ చూస్తున్నాం మేము. సార్ నాకు జాయింట్స్ అన్ని పెయిన్స్, పొద్దున్నే లేయంగానే స్టిఫ్నెస్ ఉంటుంది అంటారు, మందులు వాడుతున్నారంటే వాళ్ళంతా వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాడతారు మందులు. సో మనకి యుఎస్, యూకేకి, అక్కడ కంట్రీస్కి డిఫరెన్స్ ఇదొకటి. అక్కడ మందులు అస్సలు బయట దొరకవు.
ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మీకు ఇష్టం అసలు ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళు డాక్టర్ ఎవరికి వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి అలా యాంటీబయాటిక్లు కూడా హ్యాపీగా హై అండ్ ఏది కావాలంటే అది తీసుకుంటారు. అదొక్కటి మారాలి ఇక్కడ. ఇంట్లోనే ఉంటాయి డబ్బాలు మెడిసిన్స్. అవునండి. చాలా మంది వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు. ట్రూ. ఓవర్ మెడిసిన్స్ ఇంటేక్ ఉంటది చాలా అవును, మందికి. స్టిరాయిడ్స్ అయితే ఇష్టం అనుమానం వచ్చినట్టు ఉంటే- వాడతారు మేడం. మోకాల నొప్పికి ఓ ఇష్టం వచ్చినట్టు స్టిరాయిడ్స్ వేసుకుంటారు. సెల్ఫ్ మెడికేషన్. వాళ్ళు చూపిస్తారు, ఇదిగోండి ఈ గోళీ వేసుకుంటే బాగా తగ్గుతుంది. ఓహో. చూస్తే అది స్టిరాయిడ్ ఉంటుంది దాంట్లో. అది ఏంటంటే మంచిగా పెయిన్ తగ్గుతుంది, దానికి అలవాటు అయిపోతుంది. ఇంకా అదే తీసుకొని అదే వేసుకుంటూ ఉంటారు. చాలాసార్లు డైక్లోఫెనాక్ కూడా ఇష్టం వచ్చినట్టు వాడతారు పాపం తెలియక. సో ఈ డైక్లోఫెనాక్ వల్ల చాలామంది కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ముఖ్యంగా ఎండాకాలం మనం వాటర్ సరిగ్గా తాగం, ఎండలు విపరీతంగా ఉంటాయి. డైక్లోఫెనాక్ కనుక ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే అంతే. సో వీ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్. నీ రీప్లేస్మెంట్ రిలేటెడ్ కూడా చాలా భయాలు ఉంటాయి చాలా మందికి. అంటే అది సక్సెస్ అవుతుందా అవ్వదా ఈ భయాలు కూడా ఉంటాయి. తర్వాత మళ్ళీ యాస్టీస్ నడవగలుగుతామా? సో దాని గురించి మీరేం చెప్తారు? నీ రీప్లేస్మెంట్ అనేది యాక్చువల్గా ఆర్థోపెడిక్స్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ అండి. నేను చేసిన సర్జరీలోనే మీరు కనుక చూస్తే నా ఇన్స్టాగ్రామ్ పాత వీడియోలో వీల్ చైర్ మీద వచ్చిన పేషెంట్స్ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి ఫెయిల్ అవ్వట్లేదా అంటే అవుతున్నాయండి. కాదు అవ్వట్లేదని నేను అనట్లా. 200 మందిలో ఒకరికి 300 మందిలో ఒకరికి ఫెయిల్ అవుతుంది. అది ఈవెన్ అమెరికాలో చేసినా, జర్మనీలో చేసినా, లైక్ జపాన్లో చేసినా, యూకేలో చేసినా ఇన్ఫెక్షన్ రేట్ కానివ్వండి, ఇంప్లాంట్ లూజ్ అయ్యే రేట్ కానివ్వండి, ఇవన్నీ చాలా తక్కువ. సో సక్సెస్ రేటే చాలా ఎక్కువ. కాకపోతే ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే ఒక్కసారి కనుక ఇంప్లాంట్ లూజ్ అవుతే మళ్ళీ అది టైట్ అవ్వడానికో లేకపోతే మంచిగా కావడానికి ట్యాబ్లెట్స్ అనేది ఉండవు. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ సర్జరీ చేసి ఉన్న ఇంప్లాంట్ తీసేసి అవసరమైతే రివిజన్ చేయడం ఏదో ఒకటి చేయాలి. ఐ మీన్ ఆ పేషెంట్ కండిషన్ బట్టి, బోన్ లాస్ బట్టి ఇలా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ కొంచెం మళ్ళీ రిపీటెడ్ అడ్మిషన్స్, ఇంప్లాంట్ కాస్ట్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఓకే, బట్ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ భయం అంటే మేడం ఎస్, వెరీ రేర్గా వర్స్ట్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. రేర్గా లైక్ నర్వ్ డ్యామేజెస్ అని ఇట్లాంటివి, దే ఆర్ వెరీ 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 రేర్ అండి. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. ఇన్స్టాగ్రామ్ చూస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మనీ తీసుకుని ఫేక్ ప్రమోషనల్ వీడియోస్ కూడా చేస్తున్నారు కొంతమంది. దాని గురించి మీరు ఏమంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. నేను ఎలా ఆలోచిస్తానంటే, మీకు నిజంగా రేపు ఆ హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఆ పర్సన్ దగ్గరికి వెళ్తారా అనేది మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎవరైతే ఆ ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారో సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు గనక లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఫలానా పర్సన్ దగ్గరికి మీరు తీసుకెళ్తారా? సో దయచేసి మీరు ఎందుకు అమాయక ప్రజల్ని ఆడుకుంటున్నారు? మీరు సబ్బుకు ప్రమోషన్ చేయండి, ఒక షాంపూకి ప్రమోషన్ చేయండి. షాంపూకి చేస్తే మహా అంటే జుట్టు ఉండే జుట్టు ఊడుతుందేమో, కొత్త జుట్టు రాకపోతే. ఇది ప్రాణాలు, ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు? దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. ఇక్కడ ఏంటంటే మొన్న రీసెంట్గా చైనాలో కూడా బ్రాట్ సమ్ లాస్, ఇష్టం వచ్చినట్టు హెల్త్ ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు చేయకూడదు అని. అసలు ఇంత ఎంబీబీఎస్ చదివి పీజీ చేసి స్పెషాలిటీ చేసి సూపర్ స్పెషలైజేషన్లు చేసి ఇన్ని ఫెలోషిప్లు చేసి ఇన్ని 100,000 సర్జరీలు చేసిన డాక్టర్లకు మాకే యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్స్ లైక్ చెప్తున్నా, మాకే చాలా డౌట్స్ ఉంటాయి. ఇట్స్ నెవర్ ఎండింగ్ టాపిక్ అండి. ఇది సబ్జెక్ట్ ఒక సముద్రం. ప్రతి పేషెంట్ కూడా ఒక్కొక్కసారి ఇంట్రాప్ డెసిషన్స్ ఎంఆర్ఐలో ఒకలాగా ఉంటుంది, అక్కడ ఇంట్రాప్ మారచ్చు. సో నేను నా హోల్ మీనింగ్ ఏంటంటే చెప్పడం, అసలు మీకు కొంచెం నైతికత ఉండాలి, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. అసలు ఫేక్ ప్రమోషన్లు ఎలా చేస్తారు? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఇప్పుడు మీరు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరు చెప్తున్నారు ఓకే, బట్ ఒక పేషెంట్కి ఎట్లా తెలుస్తుంది అది? దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఈవెన్ సోషల్ మీడియాలో చూస్తే అవేర్నెస్ వీడియోస్ చాలా వస్తున్నాయి, చాలామంది డాక్టర్స్ టిప్స్ చెప్పేస్తూ ఉంటారు. బట్ ఏది రియల్ ఏది కాదు ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? నేను క్వాలిఫైడ్ డాక్టర్స్ని ఫాలో అవ్వమని చెప్తాను మేడం, అంతే సింపుల్గా. అండ్ మొన్న ఈ మధ్య మా అపార్ట్మెంట్లో ఒక బాబు ఆడుకుంటూ పడిపోయాడు, హ్యాండ్కి చిన్న ఫ్రాక్చర్ లాగా అయింది. కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక డాక్టర్ ఏమో సర్జరీ చేయాలన్నారు, ఒక డాక్టర్ ఏమో సర్జరీ అవసరం లేదు అని అన్నారు. అసలు ఏ డాక్టర్ని నమ్మాలి? ఎక్కడైందండి ఫ్రాక్చర్? మోచేయి దగ్గర.
అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో ఒక్కోసారి డిసిషన్ చాలా ట్రిక్కీగా ఉంటుందండి. సో నా ఒపీనియన్ ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం తప్పులేదు. సో ఇంకొక డాక్టర్ ఒపీనియన్ సో తీసుకోవడం ఇద్దరు కాకుండా ఇంకొకళ్ళు అంటారు. యా కానీ ఆల్రెడీ దెబ్బ తగిలి సఫర్ అవుతున్న ఇప్పుడు పెయిన్లో అప్పుడు ఆల్రెడీ ఇద్దరిని కన్సల్ట్ చేస్తేనే డిఫరెంట్ వెర్షన్స్ వచ్చినాయి. అగైన్ అంతే పెయిన్తో అంతే టెన్షన్లో మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటున్నారా? అంటే మేడం ఇప్పుడు నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అనవసరమైన సర్జరీస్ అవాయిడ్ చేయాలండి, అంతే. సో ఒక్కొక్కసారి ఎల్బోలో చిన్నపిల్లలు ఏంటంటే సూప్రాకాండిలర్ హ్యూమరస్ ఫ్రాక్చర్స్, లాటరల్ కాండైల్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. అంటే షార్ట్గా మనం చెప్పలేమన్నమాట. సో ఇట్స్ బెటర్ టు టేక్ అనదర్ డాక్టర్స్ ఒపీనియన్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే. అంటే ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉండి అది ఇట్లా వెనక్కి ఉందనుకోండి ఫ్రాగ్మెంట్, సో అప్పుడు సర్జరీ చెప్తారు. కొంతమంది ఏంటంటే సర్లే రీమోడల్ అవుతుంది కదా అన్నట్టు అనుకోవచ్చు. సో చిన్న పిల్లల్లో అయితే బెటర్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్. ఓకే. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ వన్ మోర్ ఒపీనియన్. చిన్నపిల్లల్లో ఏదైనా తేడా అయిందనుకోండి మేడం, చేతులు అయ్యి వంకర్లు పోతాయి. రెగ్యులర్ చూస్తుంటాం కదా. నేను మొన్నే ఒక పేషెంట్ చూసాను, ఆ చెయ్యికి కింద పడితే వాళ్ళు మొత్తం రుద్దారు అనమాట, మసాజ్ చేయించుకున్నారు. ఓకే. ఆ మసాజ్ అనేది ఎప్పుడు చేయించకూడదు. ఆ మసాజ్ చేయడం వల్ల ఏమైంది, బోన్ తేడాగా అతుక్కుంది, ఇట్లా ఇట్లా రాంగ్గా ఉంది, ఆ చెయ్యే రాంగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇరగొట్టి చేయాలంటే అది పెద్ద ప్రాసెస్. సో ఇట్లాంటివి చిన్న పిల్లల్లో ఫ్రాక్చర్లు అన్నప్పుడు బెటర్ కన్సల్ట్ ఏ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్. దే విల్ గివ్ బెటర్ ఒపీనియన్. అండ్ ఆల్వేస్ గో విత్ సెకండ్ ఒపీనియన్ ఆర్ ఈవెన్ థర్డ్ ఒపీనియన్ ఇఫ్ రిక్వైర్డ్ టు అవాయిడ్ అన్నెసరీ సర్జరీస్. అండ్ కమింగ్ టు ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తున్న కంప్లైంట్, అసలు నాకు తెలిసి మన మదర్స్ జనరేషన్లో, ఫాదర్స్ జనరేషన్లో ఎవరికి తెలియని కూడా తెలియదేమో ఈ ప్రాబ్లం ఒకటి ఉందని. బట్ ఇప్పుడు జనరేషన్లో 20s నుంచి తెలుసు అందరికీ డిస్క్ బల్జ్. సో ఓవర్ సిట్టింగ్ వల్ల, ఓవర్ డ్రైవింగ్ వల్ల ట్రాఫిక్లోనే మన జీవితాలు సగం అయిపోతూ ఉంటాయి. సో మొబైల్ అంటే ఇవన్నీ రీజన్స్ అయ్యి ఉంటాయని తెలుసు. బట్ ఈ డిస్క్ బల్జ్ అనే ప్రాబ్లం అయితే ఎక్కువగా వినిపిస్తుంది. అవునండి. అసలు డిస్క్ బల్జ్ అంటే ఏంటి, క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసిక్గా మనకి టూత్ పేస్ట్లోంచి పేస్ట్ ఎలాగైతే బయటకు వస్తుందో డిస్క్ బల్జ్ కూడా ఇంచుమించు అలాంటిదేనండి. సో చాలామంది పేషెంట్స్ ఇమ్మీడియట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మేము మందులు ఇస్తాం, ఇవి వాడండి, ఫిజియోథెరపీ చేయించుకోండి, ఎక్సర్సైజెస్ చేయండి, సడన్గా వంగద్దు, బరువులు ఎత్తద్దు, ఇలాంటి కామన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం. సార్ మందులు వేసుకుంటే మళ్ళీ బయటకు వచ్చింది లోపలికి పోతుందా అని అడుగుతారు. సో బేసిక్గా ఏంటంటే మన టూత్ పేస్ట్లోంచి పేస్ట్ బయటకు వచ్చినట్టే ఉంటుంది ఇది. సో మనం జాగ్రత్తగా ఉండాలి అంతే. అంటే ఏంటంటే వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, సడన్గా వంగకూడదు, బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, మరీ హెవీ వెయిట్ అన్నప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని లిఫ్ట్ చేయడం. సో ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ ఇవి చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. ఒక 1000 మంది నడుము నొప్పితో వచ్చారనుకోండి మేడం, రఫ్గా ఒక 10 మంది పేషెంట్లే ఎంఆర్ఐ వరకు వెళ్తారు. ఒక 1000 మంది ఎంఆర్ఐ చేయించుకుంటే చాలా తక్కువ మంది, మేబీ ఒక 10-20 మందే సర్జరీ వరకు వెళ్ళొచ్చు. అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, నేను జనరల్ ఐడియా కోసం చెప్తున్నానండి. అసలు భయపడాల్సిందే లేదు. అసలు ఎప్పుడు భయపడాలి డిస్క్ బల్జ్ వాళ్ళు అంటే, టాబ్లెట్ వేసుకున్నా నొప్పి తగ్గకపోయినా, కాలంతా లాగుతున్నా, నిద్ర రాకపోతున్నా, ఇలా నొప్పికి ఇంజెక్షన్ తీసుకున్నా తగ్గకపోయినా, టాయిలెట్ లెట్రిన్కి ఇబ్బంది అవుతున్నా, నడవడానికి ఇబ్బందిగా ఉన్నా, కాళ్ళలో వీక్నెస్ ఉన్నా, అప్పుడు మనం వర్రీ అవ్వాలి. చిన్న చిన్న బ్యాక్ పెయిన్స్కి అసలు వర్రీ కావాల్సిన పనే లేదు. ఇప్పుడు రోడ్డు మీద 1000 మంది పోతుంటారు, వాళ్ళకి ఎంఆర్ఐ తీస్తే వాళ్ళకు కూడా డిస్క్ బల్జులు ఉంటాయి, వాళ్ళకు కూడా తెలియదు డిస్క్ బల్జ్ ఉందనేది. అది ఏజ్ రిలేటెడ్ కొంతమందికి ఇప్పుడు ఎర్లీగా ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ వర్క్. సో నేనేమంటానంటే ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అలారంలా పెట్టుకొని అట్లా వాటర్ తాగితే టాయిలెట్ వస్తుంది, అటు ఇటు తిరిగినట్టు ఉంటుందని చెప్తాను. సో డిస్క్ బల్జ్కి సయాటికాకి రిలేషన్ ఏంటంటారు? ఏం లేదు మేడం, ఇప్పుడు డిస్క్ బల్జ్ సెంటర్లో ఉందంటే 2 కాళ్ళకి నొప్పి వస్తుంది. రైట్ సైడ్ జారి రైట్ నర్వ్ రూట్ని ప్రెస్ చేస్తే రైట్ కాలంతా లాగుతుంది. సో కాలంతా లాగుతున్న దాన్ని సయాటికా అంటాం. అది సో డిస్క్ బల్జ్ వల్ల ఇది వస్తుంది అనమాట. అంటే జీవితాంతం చాలా మందికి లెఫ్ట్ లెగ్ పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. కొంతమందికి లెఫ్ట్ రావచ్చు, కొంతమందికి రైట్ రావచ్చు. మరి దానికి సొల్యూషన్ ఏంటండి? సో ఇనిషియల్ గా టాబ్లెట్స్ అండి, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్. తగ్గట్లేదంటే మనం సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అని చెప్పి చిన్న లో డోస్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం. ఇంకా అది కూడా పనిచేయట్లేదు, ఇంకా లాస్ట్ ఆప్షన్ సర్జరీ. సర్జరీ ఇస్ ద లాస్ట్ ఆప్షన్. బట్ వితౌట్ సర్జరీ కూడా రికవర్ అవ్వచ్చు. సర్జరీ వరకు వెళ్ళరండి, చాలా తక్కువ మంది వెళ్తారు సర్జరీ వరకు. లైఫ్లో
బ్యాక్ పెయిన్ రాని వాళ్ళు ఎవరు ఉండరండి, అందరికీ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మా ఓపీలో మేము చాలా మంది హాఫ్ పేషెంట్స్ బ్యాక్ పెయిన్ వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది వస్తారు బ్యాక్ పెయిన్ పేషెంట్స్. సో అందరికీ సర్జరీ అవసరం లేదు, ఒక వారం రోజులు మందులు వాడి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని ఫిజియోథెరపీ అవి చేయించుకుంటే తగ్గిపోతుంది. సో ఇప్పుడు డిస్క్ బల్జ్ ఉన్న సయాటిక్ పెయిన్ వస్తున్నా కూడా ఫిజియోథెరపీ చేయించుకుని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసి ఓవర్ వెయిట్స్ ఎక్కువ క్యారీ చేయకుండా ఉండడం, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఇట్లాంటివి చేస్తే తగ్గిపోతుంది అంట. ఎస్ మేడం, ఇంకొక విషయం అండి, అలా అని ప్రతి నడుము నొప్పి ఈజ్ నాట్ డిస్క్ బల్జ్. రీసెంట్గా నేను ఒక స్పైన్ టీబీ కేసు చూసాను. అది నేను తెలిసిన నా ఫ్రెండ్ స్పైన్ సర్జన్కి రిఫర్ చేశాను అనుకోండి, ఎందుకంటే నేను స్పైన్ సర్జరీస్ చేయను, చెప్తున్నా స్పైన్ టీబీ కూడా ఉంటుంది. సో మనం ప్రాపర్ ఎగ్జామినేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. నేను ఇంకో కేసు చెప్తాను, రీసెంట్గా చూశాను, అంటే రెగ్యులర్గా చూస్తుంటాను ఇలాంటి. ఒక పేషెంట్ వచ్చాడు, కంటిన్యూస్గా 6 months నుంచి బ్యాక్ పెయిన్, విచ్ ఈస్ నాట్ రిలీవింగ్ విత్ టాబ్లెట్స్. ఏమనుకున్నారు మీరు, డిస్క్ బల్జ్ అనుకున్నారా? కాదు, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఆ పేషెంట్ మెడ దీనికి ఆనించలేకపోతున్నాడు, పైకి సన్ రూఫ్ చూడలేకపోతున్నాడు, నెక్ మూమెంట్స్ సరిగ్గా లేవు, కింద వంగమంటే వంగలేకపోతున్నాడు, HLA B27 చేస్తే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. సో అందుకనే నేనేమంటున్నానంటే ChatGPT మీకు కొంతవరకు హెల్ప్ చేస్తుంది, కానీ అల్టిమేట్గా డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా హిస్టరీ తీసుకొని మీకు వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తారు. మీకు ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ వస్తే అప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కానీ మీరు టోటల్గా నెగ్లెక్ట్ చేయడం అట్లాంటివి చేయొద్దు, లేదా టోటల్గా ChatGPTని నమ్ముకోవద్దు. సరే, డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాల్సిన 1 ప్రికాషన్ ఏంటో చెప్పండి. అవాయిడ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 20 minutes అలారంలా పెట్టుకోండి. వాటర్ తాగండి, ఒక 100 ml వాటర్ తాగండి, మీకు టాయిలెట్ వస్తుంది, హ్యాపీగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది. వెయిట్ కంట్రోల్లో ఉంచుకోండి, సడన్గా వంగద్దు. వర్కౌట్స్ చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయొచ్చు, కానీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. ఒక లిమిట్లో లిఫ్ట్ చేయాలి. పక్కనోడు అంత లిఫ్ట్ చేస్తున్నాడు, ఇంకా మనం కూడా ఇంత లిఫ్ట్ చేయాలంటే ఏం లేదు, ఉన్న డిస్క్ జారి ఇంకా జారిందంటే అది లేనిపోయిన తలనొప్పి. ఓకే. అయితే ఇప్పుడు కమింగ్ టు వర్కౌట్ అనే పాయింట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు నీ పెయిన్స్ స్టార్ట్ అయిన వాళ్ళు జిమ్ చేయొచ్చా? ఎందుకు చేయకూడదండి, హ్యాపీగా చేయొచ్చు. విత్ ఇన్ లిమిట్ చేయాలంట నేను, అంతే. ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. నేను మొన్న మధ్య పేషెంట్ చూశాను, ఆవిడ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసి మోకాలు ట్విస్ట్ అయితే రూట్ టేర్ అయింది. సో ఎప్పుడు లిమిట్గా వెళ్ళాలి, చిన్న వెయిట్స్ చేయండి. ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతమంది సీరియస్గా తీసుకుంటారండి, వేరే వాళ్ళని చూసి వాడు ఎంత లిఫ్ట్ చేస్తున్నాడు, నేను ఎందుకు ఇంత లిఫ్ట్ చేయకూడదు అనుకుంటారు. మన పొరపాటున ఏదైనా నీ ట్విస్ట్ అయి పడ్డామంటే మనం బాధపడాలి. అది ఓకే. సో వర్కౌట్ చేయొచ్చు, స్టెప్స్ క్లైమ్ చేయొచ్చా? మోకాలు నొప్పులు ఉన్నోళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అవాయిడ్ చేస్తే బెటర్. నిన్న క్లినిక్లో ఏమైంది తెలుసా, ఈ పేషెంట్ నాకు బాగా తెలుసు, వాళ్ళ ఇంట్లో ఇద్దరికి నేను సర్జరీలు చేశాను. నేను వాళ్ళకి ఆల్మోస్ట్ 6-7 years నుంచి తెలుసు. సో నిన్న ఆయన మామూలుగా వచ్చాడు, ఎందుకు అనుకున్నారు, అసలు మొత్తం ఓవరాల్ చెకప్ కోసం వచ్చాడు. మోకాలు నొప్పి లైట్గా ఉంది సార్, మెట్లు ఎక్కడం దిగడం చేయొద్దండి అని చెప్పాను. సార్ యాక్చువల్గా మెట్లు ఎక్కడం ఈజ్ మోర్ హార్డర్ దాన్ దిగడం కదా, దిగడం చేయొచ్చా అంటాడు. నేను నవ్వాను. నేను కూడా అబౌట్ టు ఆస్క్, అదే అడుగుదాం అనుకుంటున్నాను, పోనీ అట్లీస్ట్ దిగచ్చా అని, లిఫ్ట్ ఎక్కేసి తర్వాత దిగచ్చా అని. నడిస్తే అయిపోతుంది కదండి, కొంచెం గడ్డి మీద లేదా మట్టి మీద నడిస్తే అయిపోతుంది కదా. మెట్లు ఎక్కడం దిగడం అవాయిడ్ చేస్తే బెటర్ మేడం, అంతే. నేను కింద కూర్చోవచ్చండి మేడం, అంటే కూర్చోకూడదు 100% అని కాదు, కింద కూర్చోవచ్చు. పూజలకి ఎందుకు కూర్చోకూడదు, హ్యాపీగా కూర్చోవచ్చు. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు పెంచుకోవడం. మీరు నీ బయోమెకానిక్స్ కనుక చూస్తే 90 degree కంటే ఎక్కువ నీ బెండ్ చేసినప్పుడు చాలా లోడ్ పడుతుంది. దట్ ఈస్ ద రీజన్ మేము అవాయిడ్ చేయండి అంటాం, తగ్గించండి అంటున్నాం, అంతే. టోటల్గా ఆపేయండి అని అనట్లేదండి. ఇప్పుడు మనం 4వ floor లో ఉంటాము, లిఫ్ట్ పని చేయట్లేదు 2 రోజులు, తప్పదు కదా. పూజకు కూర్చోవాలి తప్పదు, గుడికి వెళ్ళాలి, మెట్లు ఎక్కడం దిగడం తప్పదు. తప్పని పరిస్థితుల్లో కాదు నేను అనేది, జనరల్ యూసేజ్కి చెప్తున్నాను, తగ్గించమని చెప్తున్నాను, అంతే. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను 90 kgs ఉన్నాను, సో అప్పుడు ఇంకా నొప్పులు ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని, అంతే. సరే, మోకాలు నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరు కామన్గా మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్పండి. జనరల్గా చెప్పాలి అంటే వెయిట్ కంట్రోల్లో ఉంచుకోమని చెప్తాను, నెంబర్ 1. నెంబర్ 2, వాకింగ్ చేయమని చెప్తాను, అట్లీస్ట్ డైలీ 20 minutes. ఓకే, అంతే అండి. రన్నింగ్, జంపింగ్, జాగింగ్ ఇవన్నీ మీ హెల్త్ స్టేటస్ బట్టి.
మీకు ఆల్రెడీ లిగమెంట్లు ఏమైనా చినిగినా, మెనిస్కస్ ఏమైనా చినిగినా, రన్నింగ్, జంపింగ్, జాగింగ్ లాంటివి వద్దు, పరిగెత్తడాలు వద్దు, మెట్లు ఎక్కడం దిగడాలు వద్దు, తగ్గించండి. ఎనీ టాబ్లెట్స్ పరంగా కానీ ఆర్ ఫుడ్ ఇంటేక్ పరంగా కానీ సప్లిమెంట్స్ పరంగా కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారా? యా, మంచి క్వశ్చన్ అండి. చాలామంది అదే అడుగుతారు, సరే ఏదైనా బెస్ట్ ఫుడ్ ఉందా, నువ్వులు తినచ్చా, ఐరన్ లేదంటే ఇంటేక్, చింతపండు పిక్కలు తింటే పిక్కలు గుజ్జు వస్తది. వేడి చేసి ఎండబెట్టి దాన్ని పొడి చేసి తినేస్తారు మోకాలు నొప్పులు తగ్గడానికి. ఇట్లాంటి వ్యాలిడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి. ఈ 100 మంది పేషెంట్స్లో మేము చింతపండు పిక్కలు ఇచ్చాము, ఈ 100 మంది పేషెంట్స్కి ఇవ్వలేదు, ఇచ్చిన పేషెంట్లలో గుజ్జు వచ్చిందని ఎక్కడ ఒక స్టడీ లేదు. ఓకేనా అండి? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ ప్రాపర్గా ఉండే ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓవరాల్ ఇమ్యూనిటీకి, ఓవరాల్ హెల్త్కి, నీ జాయింట్కైనా కూడా అంతే. అంటే ఈ స్పెషల్ ఫుడ్ తీసుకుంటే గుజ్జు వస్తుందని ఎక్కడ లేదు. ఏమైనా సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారా పోనీ? సప్లిమెంట్స్ అంటే కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవచ్చు. రోజు తీసుకోవడం వాళ్ళకి భయం అనిపిస్తే రోజు మార్చి రోజైనా తీసుకోవచ్చు. మల్టీవిటమిన్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, నథింగ్ రాంగ్. ఒక 2-3 months వరకు తీసుకోవచ్చు. ఓకే, 2-3 months, రైట్. అండ్ కమింగ్ టు B12 కంప్లైంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల కూడా మోకాలు నొప్పులు, డిస్క్ బల్జ్లు, ఆ లింక్, అరికాలలో మంటలు ఎక్కువ వస్తాయండి. యూజువల్గా ప్యూర్ వెజిటేరియన్స్లో కామన్గా వస్తుంది B12 డెఫిషియన్సీ. సో ఇంకా సప్లిమెంట్స్ తీసుకుంటే తప్పేం లేదు. ACL టేర్స్ అండ్ మెనిస్కస్ టేర్స్ కూడా ఈ మధ్య చాలా కామన్గా వినిపిస్తున్నాయి. దాని గురించి చెప్పండి. యా, బేసిక్గా ACL టేర్స్ US, UK లాంటి కంట్రీస్లో అయితే అక్కడ ఎక్కువ స్పోర్ట్స్ ఆడడం వల్ల అవుతుందండి. ఇండియాలో ఏంటంటే ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ల వల్ల అవుతూ ఉంటుంది. సో ఎవరికైతే బాగా నడవడానికి ఇబ్బందిగా ఉందో, ఎవరైతే నడిచేటప్పుడు కాలు సైడ్కి పోతుందో, కాలు పక్కకు పోతుందో, ఇన్స్టెబిలిటీ ఉంటుందో అలాంటి వాళ్ళకి రికన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చెప్తాం అన్నమాట. సో దీని తర్వాత వాళ్ళ స్టేబుల్నీగా మారుతుంది. వాళ్ళు మళ్ళీ దే విల్ గో బ్యాక్ టు స్పోర్ట్స్. సో ఇట్స్ అ వెరీ వెరీ హైలీ, దాని ఏమంటారు, సక్సెస్ఫుల్ సర్జరీ అని చెప్పొచ్చు. ఒక బాబు జిమ్నాస్టిక్స్ ఆడుతూ నీ ట్విస్ట్ అయ్యి టప్పని కింద పడిపోయాడు పాపం. ACL చినిగింది. నేను సర్జరీ చేశాను, ACL రికన్స్ట్రక్షన్ సర్జరీ. కరెక్ట్ 1 year ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ హీస్ బ్యాక్ టు జిమ్నాస్టిక్స్. దట్ ఈస్ ద గుడ్ థింగ్ అబౌట్ ACL రికన్స్ట్రక్షన్ సర్జరీ. మెనిస్కస్ కూడా అవసరమైతే రిపేర్ చేస్తే, ఎవరికైతే రిపేర్ అవసరమో వాళ్ళకి రిపేర్ చేస్తే దే హ్యావ్ వెరీ గుడ్ ఇదనమాట. బేసిక్గా మెనిస్కస్ అనేది షాక్ అబ్జర్బర్ అండి. సో మన కార్లకి, బైక్కి ఎలాగైతే షాక్ అబ్జర్బర్ ఉంటుందో అట్లా మన మెనిస్కస్ అనేది మన నీ జాయింట్కి షాక్ అబ్జర్బర్ అనమాట. సో మెనిస్కస్ చినిగిపోతే, ఎస్పెషల్లీ రూట్ టేర్స్ కానివ్వండి, కాంప్లెక్స్గా ఏదైనా చినిగినా రూట్ టేర్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది, దానికి అవసరమైనప్పుడు రిపేర్ చేస్తాము. కాంప్లెక్స్ టేర్ అంటే మనం రిపేర్ చేయలేము కాబట్టి ఎంతవరకు ట్రిమ్ చేయాలో దాన్ని ట్రిమ్ చేస్తాము. అంటే రెడ్ జోన్లో ఉండి రిపేర్ చేయగలిగిన వాటిని మేము రిపేర్ చేస్తాం అన్నమాట. వాళ్ళ అవుట్కమ్ బాగుంటుంది. ఓకే, యా. సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది అంటున్నారు? పెయిన్ ఎక్కువ ఉన్నా, వాళ్ళ రొటీన్ పని చేసుకోలేకపోయినా, నడవలేకపోయినా, పరిగెత్తలేకపోయినా, ఇంకా లాస్ట్ ఆప్షన్ సర్జరీ అనమాట. ఓకే. అండ్ కమింగ్ టు షోల్డర్, మీరు షోల్డర్ సర్జరీస్ కూడా చేస్తుంటారు కదా ఎక్కువ? యా, అవునండి. నీ అండ్ షోల్డర్ ఎక్కువ మెయిన్ అవే. యా. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఏంటి అసలు? యా, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటేనండి, బేసిక్గా ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, లేదా హైపోథైరాయిడ్ పేషెంట్స్, పార్కిన్సోనిజం పేషెంట్స్, లేదా ఓల్డ్ CVA వచ్చిన వాళ్ళు, వీళ్ళల్లో ఏమవుతుందంటే షోల్డర్ జాయింట్ క్యాప్ష్యూల్ టైట్గా అయిపోతుంది. సో వాళ్ళకి మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయిపోతాయి, వాళ్ళు చేయి పైకి లేపలేరు. మీరు నా వీడియోలో చూస్తే చాలాసార్లు పేషెంట్లు వాళ్ళు ఇట్లా పైకి అనమంటే అనలేరు, వాళ్ళు ఇంత దాకే వస్తుంది, ఇట్లా అనమంటే అనలేరు, ఈ బ్యాక్ టచ్ చేయమంటే చేయలేరు. సో ఇవన్నీ కూడా ఫ్రోజన్ షోల్డర్ యొక్క సిమ్టమ్స్ అనమాట. షోల్డర్ స్టిఫ్ అయిపోవడం, పెయిన్ ఉండడం, షర్ట్ వేసుకోలేకపోవడం, బేసిక్ ఇంట్లో పనులు చేయలేరు వాళ్ళు, షోల్డర్ మూమెంట్స్ లేక. క్యాప్సూల్ టైట్ అవుతుంది, రొటేటర్ కఫ్ మజిల్స్ బాగానే ఉంటాయి. సో ఆ కండిషన్ ఫ్రోజన్ షోల్డర్ అంటామండి. సో ఇనిషియల్గా టాబ్లెట్స్, ఫిజియోథెరపీతో చాలా మందికి తగ్గిపోతుంది. వెరీ రేర్గా షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అనే ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది, సజెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి రికవరీ ఉంటుంది. ఎనీ అదర్ హోమ్ రెమెడీస్ దట్ యు సజెస్ట్ అండి? ఎక్సర్సైజెస్, సింపుల్ ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసుకోవచ్చు, హ్యాపీగా మంచిగా తగ్గిపోతుంది. ఇలా టవల్ తీసుకొని ఇలా అనుకోవడము, ఇలా బ్యాక్ తుడుచుకోవడము, తర్వాత జనరల్ ఎక్సర్సైజెస్ ఇలా అనడము, ఇలా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే. అండ్ వీకెండ్ క్రికెట్ ఆడే వాళ్ళకి, బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? బాగా ఆడండి, జాగ్రత్తగా ఆడండి, కుదిరితే నీ క్యాప్ వేసుకోండి. మరీ వెయిట్ ఎక్కువ ఉన్నారనిపిస్తే
లేదా ఆల్రెడీ మీకు ఉన్న నీ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే, పార్షియల్ ఏసియల్ టైర్స్ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయనుకుంటే నీ క్యాప్ వేసుకోండి. రన్నుల కోసం పరిగెత్తి మీ మోకాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టుకోవద్దు, పోతే పోతుంది రన్ను. దానికోసం మీరు ఎక్కువ పరిగెత్తి కింద పడ్డము ఇట్లాంటివి అయితే లేనిపోని తలనొప్పులు అయ్యే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి అంతే. నీ క్యాప్స్ అంటున్నారు ఇప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్కరు నీ క్యాప్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వర్కౌట్కి వెళ్ళినా కూడా జిమ్లో కూడా నీ క్యాప్ వేసుకోమని సజెస్ట్ చేస్తున్నారు 30+, 35+ వాళ్ళకి. దానివల్ల ఏంటి? బేసిక్గా నీ సపోర్ట్ అండి అంతే. అంతే. సో యూ సజెస్ట్ వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేసే వాళ్ళకి కూడా నీ క్యాప్స్ వేసుకోమంటున్నారు. అంటే ఓన్లీ అప్పుడే రొటీన్గా లేదు, ఇంట్లో పనులకు అవసరం లేదు. ఇంకా కంటిన్యూస్గా 3 months నుంచి కూడా వాడొద్దని చెప్తాను నేను. ఓకే. సో అది యూజ్ మీరు పరిగెడుతున్నారు లేదా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, వేసుకున్నారు, అర్థం ఉంది. రిమైనింగ్ టైం అవసరం లేదు, పడుకునే టైం అవసరం లేదు. అలాగే సో యూజ్ ఉంటుంది దానివల్ల నీ క్యాప్స్ వాడడం. ఎక్స్ట్రా స్టెబిలిటీ ఇస్తుంది, ఎక్స్ట్రా సపోర్ట్ అండి నీకు. ఓకే. రొటేటర్ కఫ్ టేర్ గురించి కూడా చెప్పండి. అది దానికి సర్జరీ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారా? దాని గురించి కూడా చెప్పండి. మేడం, ఈ మధ్యకాలంలో నేను నా ప్రాక్టీస్లో చాలా రొటేటర్ కఫ్ టేర్స్ చూస్తున్నానండి. ఒక్కొక్కసారి సింపుల్ బకెట్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేసినా కూడా ఇక్కడ రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగిపోవచ్చు. సో ఈ రొటేటర్ కఫ్ టేర్స్కి రిపేర్ అనేది అవసరమైనప్పుడు ఇమ్మీడియట్గా చేస్తే రిజల్ట్ బాగుంటుంది. బాగా లేట్గా చేశారనుకోండి, ఆల్రెడీ మజిల్స్ అట్రఫీ అయిపోయి మజిల్ వేస్టింగ్ వచ్చేసి మనం లేట్గా చేస్తే రిజల్ట్ కూడా అంత గొప్పగా ఉండదు. గ్లీనైడ్ దాకా బాగా రిట్రాక్ట్ అయిపోతే అప్పుడు చేస్తే రిజల్ట్ కూడా అంత గొప్పగా ఉండదు. వాళ్ళు చేయాల్సిన టైంలో ఎర్లీగా వచ్చి అంటే తొందరగా కనుక చేయగలిగితే రిజల్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ వాళ్ళకి షోల్డర్ మూమెంట్స్ కూడా బాగా వస్తాయి. ఓకే. సో టైమింగ్ ఆఫ్ ద సర్జరీ, కరెక్ట్ పేషెంట్ సెలెక్షన్, కరెక్ట్ ఇండికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ఫుల్ అవుట్కమ్. ఓకే. సో సాయి గారు, మీరు మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే మీ సోషల్ మీడియాలో మీరు డాక్టర్ పరంగా, మీ ప్రొఫెషన్ పరంగా సర్జరీలు, సలహాలు ఇవన్నీ అంతా అలా పోస్ట్ చేస్తూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా కూడా ఉంటారు మీరు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అసలు నాకు డౌట్ వచ్చింది, ఈ మధ్య డాక్టర్లు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలా? అవసరమా? డాక్టర్స్ అది ఓన్ ఇంట్రెస్ట్ అండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మనం అందరికీ జనరల్గా చెప్పలేం కానివ్వండి. మొన్న ఒక పేషెంట్ నాకు బాగా తెలిసిన ఆయన ఫోన్ చేశాడు. తనకి ఇంకా పెళ్లి కాలేదనమాట. సార్, నాకు ఇక్కడ పైన బట్టతలు ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, మంచి డాక్టర్ సజెస్ట్ చేయండి అన్నాడు. నేను ఒక డాక్టర్ సజెస్ట్ చేశాను, నాకు తెలిసి వాళ్ళు చేస్తే వాడు ఎంబటే ఏమంటాడు, ఇన్స్టాగ్రామ్లో ఏం లేదేంటి మేడం గురించి, ఆవిడ చేసిన సర్జరీలు ఏం కనపడలేదు అంటాడు. అంటే ఇన్స్టాగ్రామ్లో సర్జరీలు కనపడితేనే డాక్టర్ చేస్తున్నట్ట. అది బాధ అనిపిస్తుంది. అంటే అది అలాగే జడ్జి చేస్తున్నారు, క్రియేట్ అయిపోయింది. సో అదండి. ఇప్పుడు మనం ఇందాక కూడా ఒక మాట మాట్లాడుకున్నాం, చాలా మంది టిప్స్ చెప్పేస్తున్నారు, ఏవో సజెస్ట్ చేస్తూ వీడియోలు కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్లు కూడా పెట్టేస్తున్నారు. అసలు ఏది రియల్ ఏది ఫేక్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని కూడా మనం మాట్లాడుకున్నాం. దాంట్లో చూస్తే ఆ డాక్టర్ ప్రొఫైల్ చూడండి, సర్టిఫైడ్ డాక్టరా కాదా, ఆ ప్రొఫైల్ చూసి దెన్ యూ బిలీవ్ ఇట్ అని కూడా చెప్పుకున్నాం. సో మేబీ అది ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. ఆ సర్టిఫైడ్ డాక్టర్ అయితే, ఒరిజినల్ డాక్టర్ అయితే ప్రొఫైల్ ఉందా లేదా, ఉంటేనే డాక్టర్. ఫాలోవర్స్ కూడా ఉండాలంటారేమో కొద్ది రోజుల తర్వాత. సోషల్ మీడియాలో ఉండకపోవడం డాక్టర్ యొక్క పర్సనల్ ఇదండి. కొంతమందికి నచ్చదు, వాళ్ళ తీసుకొచ్చి పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, ఇవి కొంతమందికి నచ్చవు. అదొక వర్షన్. ఇప్పుడు చూస్తే ఈ మధ్య డాక్టర్లు డాన్సులు కూడా చేస్తున్నారు, రీల్స్ చేసి వైరల్ అయిపోతున్నారు. ఇప్పుడు డాక్టర్ అనేసరికి చిన్నప్పటి నుంచి ఒక పర్సెప్షన్ చాలా సీరియస్ ప్రొఫెషన్ అని మైండ్లో ఉండింది. ఇప్పుడు డాన్సులు చేస్తున్నారు అంటే అది ఏమన్నా ఒక పర్సెప్షన్ చేంజ్ చేసి మైండ్ లైట్ చేసేసే ఛాన్స్ ఏమైనా ఉందా? బేసిక్గా మేడం, సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అండి. వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే నేను నా వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఏదన్నా ఒకసారి ఏదన్నా చేస్తే సో దానికి మిక్స్డ్ రియాక్షన్స్ ఉంటాయి. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాట్ ఎవర్ వీ డూ అని ఫీల్ అవుతాం. అంటే మంచి స్లోగా స్ప్రెడ్ అవుతుంది మేడం, నెగిటివిటీ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అంతెందుకు, నేనే చెప్తున్నా కదా, మొన్న ఒక తెలిసిన క్లోజ్ డాక్టర్, ఆయన ఒక ఫ్రాక్చర్ కేసు ఉంది. ఆయన జస్ట్ సార్ మీరు ఇప్పుడు చేయట్లేదేమో అనుకున్నా నేను కేసులు అది ఇది అని. అదేంటి సార్ అంటే, అదే మీరు కొంచెం ఇలా మాట్లాడుతున్నారు కదా అన్నాడు. నేను సార్ అలా ఏం లేదండి, నేను సర్జరీలు చేయకపోతే నాకెలా అవుతుంది సార్, సర్జరీస్ నేను చేస్తున్నానండి. మెయిన్ థింగ్ ప్రాక్టీస్. దేవుడు ఇచ్చిన విద్య ఉంది,
అంటే మన వీడియోల ద్వారా లేకపోతే మనం చేసే దీన్ని బట్టి మ్మ్. ఖచ్చితంగా మనల్ని ఇంకోలాగా చూసే అవకాశం ఉంటుందండి. ఉంటుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. లిటరలీ మీరు సర్జరీలు మానేసారా, ప్రాక్టీస్ మానేసారా అని అనుకుంటున్నారు మీ వీడియోలు చూసి. అంటే అమ్మో ఈ మీరు ఇంకా సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ అడ్రస్ చేసి మాట్లాడుతుంటారు. ఈ లెక్కన మీరు డాన్స్ వీడియో పెడితే ఏమందరో మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారా అందరూ. నాకు డాన్స్ వీడియో నాకు డాన్స్ రాదండి ఫస్ట్. సో ఏరియా ఆఫ్ ఫోకస్ ఈస్ ప్రాక్టీస్. కామెడీ రీల్స్ కానీ సోషల్ మీడియాలో డాన్స్ వేయడం ఇవన్నీ ఎలా ఉంటాయంటే పేషెంట్ యొక్క పర్సెప్షన్ ఉంటుంది, చేంజ్ అవుతుంది. సో కొంచెం మనం వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ అని అంటానండి. నేను చాలా చదువుకున్న వాళ్ళు, ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళని మనం జడ్జి చేయడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళకి నేను ఏమి సజెషన్స్ ఇవ్వను, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి అనేది నేను నమ్ముతాను. ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అంతే. హెల్త్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలి అంటే మైండ్లో కంపల్సరీ పెట్టుకోవాల్సిన ఒక సజెషన్ అంటే ఏం చెప్తారు? మేడం, మన ఫ్యామిలీలో కనుక ఆల్రెడీ పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఉందంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 30 to 40% ఉంటుంది పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్. సో పిల్లలు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, కొంచెం వారానికి ఒకటి ఏదో ఒక యాక్టివిటీ లేదా డైలీ ఒక 20 minutes వాకింగ్, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. కుదిరితే జిమ్కి వెళ్ళండి, ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకోండి, ప్రాపర్గా ఫుడ్ తీసుకోండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి, కార్బ్స్ తగ్గించండి. సో అంటే ఓవరాల్గా మనకు తెలియకుండా మనం ఏం తింటాం, పొద్దున ఏమో ఇడ్లీ దోశ, మధ్యాహ్నం ఏమో ఫుడ్ రెగ్యులర్ మీల్స్, మళ్ళీ సాయంత్రం మనకి 5 గంటలకో 4:30కో బజ్జీ, మళ్ళీ నైట్ 8:30, 9:30, 10కి సేమ్ అదే డిన్నర్ ఉంటుంది. సో ఎక్కడో మనం కామన్గా కొంచెం ప్రోటీన్ మిస్ అవుతాము. సో అందుకని కొంచెం కాన్షియస్గా ఉండాలని ఫీల్ అవుతాను నేను. అంత ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ బాగా తినమని చెప్తానండి. ఫ్రూట్స్ తినడం చాలా ఇంపార్టెంట్. మీరైతే మా పాలెటి దేవుళ్ళు. బట్ హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి? డే ఇన్ డాక్టర్స్ లైఫ్ ఏముంటుంది అసలు అపార్ట్ ఫ్రమ్ కన్సల్టేషన్స్ అండ్ సర్జరీస్? ఒక స్టడీలో ఏం తెలిసిందంటే హాఫ్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఆస్టియోపోరోటిక్ అని చెప్పి. లైక్ సేమ్ అదే మేడం, బేసిక్గా పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంకా మళ్ళీ ఈవినింగ్ క్లినిక్ అని చెప్పి ఇంత బిజీగా ఉంటే ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఖచ్చితంగా స్ట్రెస్, తర్వాత సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్, సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు జనరేషన్ డాక్టర్స్ ఏంటంటే ఎక్కువ ఫిట్నెస్ మీద, తర్వాత జిమ్కి వెళ్ళడం, ఇవన్నీ చాలా ఫోకస్ పెడుతున్నారు, సైక్లింగ్ మీద, వీటన్నిటి మీద. మన పేరెంట్స్ జనరేషన్ డాక్టర్స్ అనుకోండి, లేదంటే ఎవరైతే 60sలో ఉన్న వాళ్ళు దే యూస్ టు బి వెరీ వెరీ సీరియస్ ప్రాక్టీషనర్స్. అంటే డైలీ 1-2 hours కూడా గ్యాప్ తీసుకోకుండా ఉండే వాళ్ళు. ఇప్పుడు జనరేషన్ డాక్టర్స్ దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు బ్యాలెన్స్ బోత్ ఫ్యామిలీ, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ హెల్త్, పేషెంట్స్ ప్రయారిటైజేషన్. దే ఆర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో నేను చాలామందిని చూస్తున్నాను, చాలామంది ఈవినింగ్ క్లినిక్స్ చూడరు, మార్నింగ్ వర్క్ చేస్తారు, ఈవినింగ్ ఫ్యామిలీ టైము 1-2 hours జిమ్కి వెళ్ళడం, లేదా పిల్లల్ని అటు ఇటు పార్క్ ఏదైనా తీసుకెళ్ళడం, ఇలాగా. సో ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు ఈ మధ్య పిల్లలకి, పెద్దోళ్ళకి, బాగా పెద్దోళ్ళకి, ఇంకందరికీ నెక్ పెయిన్ ఇష్యూస్ కూడా ఎక్కువైపోయాయి. ఇంకెంతసేపు మనది ఇదే కదా. సో అన్నోయింగ్లీ ఫోన్ యూసేజ్ ఎక్కువ. అవునండి, అవును. బేసిక్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటేనండి, మనకి తెలిసి తెలియక ఫోన్ ఇలా పెట్టుకొని చూస్తాం. మీరు 10 నిమిషాలు ఇలా చూడండి, మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది. అలాగా ఇలా చూడండి, పెద్ద ఉండదు. సో ఏమవుతుందంటే ఎవ్రీ 10 degrees మెడ వంచే కొద్దీ మెడ మీద ఎనార్మస్ లోడ్ పడుతుంది. సో బెస్ట్ వే ఏంటంటే ఐ లైన్లో చూడడం. ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, డెస్క్టాప్ జాబ్ చేసే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఐ లెవెల్లో చూడండి, పెద్ద స్క్రీన్ వాడండి, కింద బుక్స్ కానీ ఏదైనా హైట్ కోసం పెట్టి దాని హైట్ పెంచండి, పెద్ద స్క్రీన్ వాడండి, ఐ లెవెల్లో చూడండి. సో మెడ మీద లోడ్ తగ్గుతుంది. సో మీరు మెడ ఇలా పెట్టుకొని చూస్తే మెడ నొప్పి ఎక్కువైపోతుంది. ఇవి సింపుల్ టిప్స్. అండ్ కమింగ్ టు ఇదివరకు 60s, 70sలో వచ్చే మోకాల నొప్పులు 20s, 30sలో అనుకుంటున్నాం. వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ అండి? ఇప్పుడు కిడ్స్కి
కిడ్స్ పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మొబైల్ యూసేజ్ వాళ్ళది కూడా చాలా ఎక్కువ ఉంది, ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా వరకు తగ్గింది. స్కూల్స్లో స్పోర్ట్స్ ఉంటే ఓకే, బట్ అదర్వైజ్ స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తున్నారు వస్తున్నారు, ఆ ఫోన్లతోనే ఉంటున్నారు. సో ఈజ్ దర్ ఎనీ అడ్వైస్ దట్ యూ వాంట్ టు గివ్ పేరెంట్స్కి అండ్ కిడ్స్ రిలేటెడ్ కూడా, ఈ బోన్స్ జాయింట్స్ రిలేటెడ్? ఒబేస్గా ఉంటున్నారు మేడం మేజర్గా కిడ్స్ కూడా. సో వెయిట్ కంట్రోల్లో ఉంచడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఒబేసిటీ ఇన్ కిడ్స్ అనమాట. సో వాళ్ళని మనం ఏం అనలేం కదా పాపం. ఫుడ్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కంట్రోల్ కంటే కూడా వాట్ ఈస్ ద ఫుడ్ వాట్ దే ఆర్ టేకింగ్. మనం చాలా మందిని చూస్తున్నాం, ఎంతమంది ఫ్రూట్స్ అవి తింటున్నారు, ఎంతసేపు ఆ ప్యాక్డ్ ఫుడ్స్. ఆ ప్యాక్డ్ ఫుడ్స్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటి వల్ల వాళ్ళు పాపం తెలియక లావ్ అయిపోతున్నారు పిల్లలు కూడా. వాళ్ళకి స్టామినా ఉండట్లేదు. సో కొంచెం ఏదైనా కరాటే దాంట్లో జాయిన్ చేస్తే బెస్ట్ వాళ్ళని. అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది. ఈ ప్యాకెడ్ ఫుడ్స్ని వీటిని కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి. కంప్లీట్గా లిటరల్గా ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో బోర్డు పెట్టాలి, అసలు స్నాక్స్లో ఇట్లాంటి ప్యాకెడ్ ఫుడ్స్ పెట్టద్దు. అంటే మనం తినే ఫుడ్ మీదే కదా మెయిన్. సో ఫుడ్ని మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. మొబైల్ యూసేజ్ తగ్గించండి 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 అని చెప్తున్నాం కానీ వాళ్ళకి మనకి తగ్గించి మొన్న ఏపీ గవర్నమెంట్ దే ఆర్ ప్లానింగ్ టు బ్రింగ్, ఎట్లయితే ఆస్ట్రేలియా గవర్నమెంట్ అనుకుందో, ఈ బిలో ద ఏజ్ ఆఫ్ 16 years కి అకౌంట్స్ ఉండకూడదు అని. అలాంటివి తీసుకొని రావాలండి, ఖచ్చితంగా చేయాలి. అకౌంట్ ఉండటం ఉండకపోవడం పక్కన పెట్టండి, పిల్లలకి ఫుడ్ తినడానికి ఫోన్ కావాలి, కూర్చోడానికి ఫోన్ కావాలి, అంతా స్లోలీ ట్యూన్ అయిపోయారు. అలాగా చేంజ్ చేయాలి అంతే, ఇంకా కాన్షియస్ ఎఫర్ట్స్. అది పిల్లలకి ఫోన్లు ఇష్టాలు నిజంగా పిచ్చోళ్ళు అయిపోతారు మేడం. దెర్ ఆర్ సో మెనీ స్టడీస్, లెస్ దాన్ 6 years కిడ్స్కి ఫోన్ అలవాటు చేస్తే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్లో ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి. సో స్ట్రిక్ట్లీ నో. నేను చెప్తాను మా అమ్మతో, ఒక ACL సర్జరీ చేయడం ఈజీ పిల్లడికి అన్నం పెట్టడం కన్నా. నిజంగా TCAR సర్జరీ ఈజ్ ఈజియర్ దాన్ పిల్లలకి అన్నం తినిపించడం కంటే. ఎందుకంటే వాళ్ళు తినరు, వాళ్ళు అల్లరి అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, ఇంకా ఓపిక్గా చేయాల్సిందే అంతే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే అండి. వాకింగ్ జిమ్మా? నేను పర్సనల్గా అయితే వాకింగ్ అండి. ఓకే, ఆడియన్స్కి ఏం చెప్తారు? జిమ్ అవైలబుల్గా ఉంటే జిమ్ బెస్ట్, లేదనుకుంటే హ్యాపీగా పార్క్లో వాక్ చేయడం బెటర్, లేదా అపార్ట్మెంట్ కింద ఓ 10 రౌండ్లు వేస్తే అయిపోతుంది హ్యాపీగా. మీరు ఇంతకు ముందే చెప్పారు, బట్ అగైన్ ఆస్కింగ్, లిఫ్టా స్టేర్సా? నేను లిఫ్ట్ వాడతానండి. ఎందుకంటే నేను ఇంతకుముందు తెగ స్టేర్స్ చేసేవాడిని. నేను ఇప్పుడు ప్రస్తుతానికి లిఫ్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. అప్ టు 1 to 2 స్టేర్స్కి, సెకండ్ ఫ్లోర్ వరకు అయితే నేను స్టేర్స్ ఇప్పుడు తీసుకుంటాను. 4th floor 5th floorకి వెళ్ళాలి అంటే నేను లిఫ్ట్ వాడతాను. వన్ ఫుడ్ ఐటమ్ పీపుల్ షుడ్ అవాయిడ్ అంటే ఏంటి? పోనీ రెడ్యూస్ అట్లీస్ట్. ప్యాకెడ్ ఫుడ్స్ ఎంత తక్కువ తింటే అంత బెటర్. 0 చేయండి అని చెప్పి నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడున్న ప్రాక్టికల్ ప్రపంచంలో చిన్నపిల్లల బర్త్డే పార్టీలకు కూడా ఏవేవో ఇస్తున్నారు. సో వాటినేమో మనం డైరెక్ట్గా నో చెప్పలేము. సో ఎంత తక్కువ తింటే అంత బెస్ట్. వన్ హెల్త్ మిత్ యు ఆర్ టైర్డ్ ఆఫ్ హియరింగ్. ఆ సర్జరీ చేసిన తర్వాత పప్పు తింటే చీమ్ పడుతుందా అంటారు. అవును, సర్జరీ చేసిన తర్వాత పప్పు తింటే చీమేం పట్టదండి. పప్పు అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రోటీన్ ఫుడ్, మీరు హ్యాపీగా తినొచ్చు. చాలా మంది అన్నం తినొచ్చా అంటారు, అన్నం కూడా తినొచ్చు. సో యు సే ఇట్ ఇస్ రాంగ్, ఇట్స్ ఎ మిత్. హ్యాపీగా తినొచ్చు, ఇట్స్ ఎ మిత్. ఇంకా అసలు తినొచ్చు, ఏ సర్జరీ అయినా పప్పులు తినొచ్చు, నో ప్రాబ్లం. ఎస్ అండి, ఎందుకంటే పప్పు ప్రోటీన్ కదా, ప్రోటీన్ తింటే ఇంకా తొందరగా హీలింగ్ ఉంటుంది. పోనీ సర్జరీ జరిగిన తర్వాత అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి చెప్పండి, అకార్డింగ్ టు డాక్టర్స్. ఇది తినొద్దు అని చెప్పేది ఏమైనా ఉంటుందా? ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, స్పైసెస్ ఆయిల్ ఫుడ్స్. అది కూడా ఫస్ట్ 2-3 days, ఎందుకంటే అనస్థీషియా ఇస్తాం కదా, సో కొంచెం ఎందుకు లేనిపోని తలనొప్పి అని. అండ్ ఫైనలీ వన్ హెల్దీ హ్యాబిట్ ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ టుడే అంటే ఏం చెప్తారు? స్ట్రెస్ ఉంటే మీలో మీరు ఎక్కువ యూజ్ చేసుకొని ఆ స్ట్రెస్ అనే దాంట్లో మునిగిపోకుండా మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోండి. సో వాళ్ళతో మీ ప్రాబ్లమ్స్ని మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకోండి. సో అప్పుడు స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే నేను మొన్న పేపర్లో చూశాను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడని. దానికి ముందు చాలాసార్లు ఎంతో మంది చేసుకుంటూనే ఉన్నారు ఆత్మహత్యలు. బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడతారు. సో ఏంటంటే ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలియక చాలాసార్లు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చేసుకుంటారు.
అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉందండి, వాడు చెప్తే వినడానికి ఎవడొకడు ఉంటే వాడు ఉండాలి చెప్తాడు. కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ని. ఇప్పుడు ఒక 1-2 hours ఉందనుకోండి, బెస్ట్ వే ఏంటి, హ్యాపీగా నలుగురు ఓ బాక్స్ క్రికెట్, క్యారమ్స్, లేకపోతే స్నేక్ ల్యాడర్, ఏదో ఒకటి ఇట్లాంటి గేమ్స్ ఆడితే, లేదా నలుగురు సరదాగా కాఫీకి కూర్చున్నా చాలా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. అంటే ఇప్పుడు లిటరల్గా ఆటో నడిపే వాళ్ళ దగ్గర నుంచి సీఎం దాకా పిఎం దాకా స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. స్ట్రెస్ అనేది మన లైఫ్లో ఖచ్చితంగా మనకు ఉండేదే. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేదే మనం చేతుల్లో ఉంటుంది. వీ షుడ్ నో హౌ టు బ్యాలెన్స్ ఇట్. చక్కగా ఫ్రెండ్స్ని కలవండి అంటారు కంపల్సరీ. సో ఇంకోటి, ఈ స్ట్రెస్ కోసం అని చెప్పి ఆల్కహాల్ వైపు అలా వెళ్ళి అనవసరమైన కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్న రోజులు బాగానే ఉంటుంది, మీకు కనుక డబ్బులు అయిపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అది నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, పేషెంట్స్ని కూడా. అది హార్డ్ రియాలిటీ. హ్యాంగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఎందుకంటే ఇది చిన్న లైఫ్, ఈ లైఫ్ లో ఎన్నో చూస్తున్నాం మనం. సడన్ గా గుండెపోటుతో చనిపోయారని, సడన్ గా అదైందని, ఇదైందని, క్యాన్సర్ వచ్చిందని. సో ఏంటంటే ఏమేమో అవుతున్నాయి కొంతమంది జీవితాల్లో. ఉన్న ప్రాబ్లమ్స్ ని ఒక్కళ్ళే ఫీల్ అయ్యి దాంట్లో మునిగిపోకుండా ఫ్రెండ్స్ తో పంచుకుంటే కొంచెం తగ్గుతాయని ఫీల్ అవుతాను. ఇది మాత్రం నిజంగా చాలా వాల్యుబుల్ సజెషన్, అందులో డౌటే లేదు. ఎప్పుడు బిజీ లైఫ్లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఆ స్ట్రెస్ తీసుకుని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి అయిపోయే కన్నా అసలు ప్రాబ్లం లేకుండా ఉండే ఫ్యామిలీయే ఉండదు. ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఎంత లోతుగా ఆలోచిస్తున్నాం అనేది మన మీద ఉంటుంది. తీసుకోవాలి. కరెక్ట్. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అసలు లైక్ మోకాళ్ళ నొప్పులు, డిస్క్ బల్జులు, నెక్ పెయిన్స్, స్ట్రెస్, వాట్ నాట్, చాలా అంటే చాలా ఉపయోగపడే విషయాలు చాలా షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నా పాడ్కాస్ట్లో జాయిన్ అయినందుకు. ఫైనల్లీ మన అన్స్క్రిప్టెడ్ విత్ జో ఫాలోవర్స్కి వన్ అన్స్క్రిప్టెడ్ వర్డ్ ఏం చెప్తారు? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఈ రోజు నుంచే దానికి ఒక అడుగు వేయండి. కన్సిస్టెంట్గా దాని గురించి ట్రై చేయండి. ఇంకా కొంచెం డివోషనల్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వండి. పేరెంట్స్ని బాగా చూసుకోండి. పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోండి. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ మీ బర్త్డే వస్తుంది అంటే దానికి 1-2 వారాల ముందు ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేయించుకోండి. సో సింపుల్ హెల్త్ చెకప్ వల్ల చాలా విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండగలుగుతాం. సో జాగ్రత్తగా ఉండాలి. అలానే ప్రతిదానికి భయపడొద్దు, న్యూట్రల్గా కొంచెం. అంతే, ప్రతిదానికి చిన్నదానికి కూడా డాక్టర్లు టాబ్లెట్లు అనేసుకుంటారు ఒక వర్షన్, ఏం జరిగినా ఇగ్నోర్ చేస్తారు ఒక వర్షన్. అలా ఎందుకు అతివృష్టి అనావృష్టి? అవునండి. అట్లా కాకుండా జాగ్రత్తగా హెల్తీగా అయితే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో దట్ వాజ్ డాక్టర్ సాయి చంద్ర మల్లాది గారు. 3 విషయాలు అయితే నాకు చాలా చాలా నచ్చాయి. దయచేసి మీరు కూడా ఫాలో చేయండి, నేను కూడా ఫాలో చేయబోతున్నాను. ఎవ్రీ ఇయర్ ఒకసారి బర్త్డేకి ముందు హెల్త్ చెకప్ ఒకటి. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ మస్ట్. ఓకే, అండ్ ఫ్రెండ్స్ని కలిసి ఉన్న స్ట్రెస్ని కాస్త పోగొట్టుకుని హెల్తీగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి, యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.